హై వ్యూర్స్. ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం. గద్దర్ సినీ అవార్డులో 2024 సంవత్సరానికి సంబంధించేసి బెస్ట్ యాక్టర్ వచ్చేసి అల్లు అర్జున్, బెస్ట్ మూవీ వచ్చేసి కల్కి, లైక్ రిమైనింగ్ మనకు డిస్కస్ చేసినప్పుడు బయట చాలామంది గద్దర్ అనే పేరు పెట్టి అవార్డులు ఇచ్చింది ఎవరికి, అసలు ఏం అర్హత ఉందని అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చారు? అడవి తల్లిని కాపాడాలంటూ గద్దర్ పిలుపునిస్తే ఆ అడవి తల్లిని ధ్వంసం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చినాడు ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్. అతనికి అవార్డు ఇవ్వటం ఏంటి అన్నారు. అసలు గద్దర్ అంటే మీనింగ్ తెలుసా అని కొంతమంది అంటే, ఆ మీనింగ్ వచ్చేసి దేశద్రోహానికి కొంతమంది, లేదు విప్లవానికి కొంతమంది అన్నారు. నేను క్రాస్ చెక్ చేసి నా ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాను. పంజాబ్కు సంబంధించి అప్పుడు కొంతమంది ఉత్తర అమెరికాకు సంబంధించి, అంటే లైక్ ఎలాగంటే ఉత్తర అమెరికా ఖండం, కెనడా, ఇప్పుడున్నటువంటి అమెరికా, మెక్సికో, లైక్ ఇలా 1913 ఆ సమయంలో గదర్ మూమెంట్ అన్నట్టు, గదర్ పార్టీ అన్నట్టు, గద్దర్ కాదు గదార్, ఓకే గదర్ అది పెట్టారు. దాని యొక్క ఇదేంటి, భారతదేశానికి స్వాతంత్రం లభించాలి బ్రిటిష్ వారి నుంచి, అండ్ అంతర్జాతీయంగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులంతా ఏకమవ్వాలనేది వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్. దాని 1947 ఆగస్టులో స్వాతంత్రం వచ్చింది. 1948 జనవరిలో ఇక ఆ పార్టీని క్లోజ్ చేశారు, ఆ ఉద్యమం క్లోజ్. ఇక ఆ తర్వాత గదర్ అంటే అంతా ఆల్మోస్ట్ మర్చిపోయినారు. బట్ ఎప్పుడైతే ఈ విఠలరావు పుట్టున్నారో, మన గదర్ గారి పేరు అది విఠల్, సో ఆయన పుట్టి పెరిగిన విధానం, ఆ తర్వాత ఉద్యమాల పట్ల ఆకర్షిత అవడం, నక్సలైట్లు, మార్క్స్ సత్సంబంధాలు, ప్రజాకవిగా, ఏమంటారు మంచి సింగర్గా, ఆటగాడిగా, పాటగాడిగా ప్రజలలో అవేర్నెస్ కల్పిస్తూ ఓ రేంజ్లో పేరు తెచ్చుకున్నాడు. అలా ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. రీసెంట్ టైమ్స్లో హెల్త్ ఇష్యూస్ వల్ల కన్నుమూయటం జరిగింది. ఆయన గుర్తుగా ఈ గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఏ రకంగా, కలామ తల్లి ముద్దుబిడ్డ ఆయన, తెలంగాణ నుంచి ఇచ్చే అవార్డులు అన్నప్పుడు ఆ కలామ తల్లి ముద్దుబిడ్డ పేరుంటే బాగుంటుందని ఇప్పుడు గద్దర్ అవార్డులని పెట్టారు. వాస్తవానికి పంజాబ్లో గదర్ అంటే విప్లవం అని అర్థం. అదే గదర్ అండ్ మీనింగ్ వచ్చేసి అరబిక్, ఉర్దూలో తీసుకున్నట్టయితే ఒక దేశద్రోహి అన్నట్టు వచ్చింది, ఒక ట్రైటర్, మోసగాడు అన్నట్టు వస్తుంది. లైక్ ఎలాగంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవడైతే ఉన్నాడో అతను చేస్తున్న విధి విధానం నాకు నచ్చడంలా, నేను ఆ రాజును ఓడించాలి, ఉద్యమాన్ని లేవనెత్తాలి అన్నట్లు లైక్ అలా కూడా తీసుకోవచ్చు. సో ఇంకేం చెప్తున్నారు, ఎవరికి నచ్చిన అర్థం వాళ్ళు తీసుకోండి. సో గదర్ మీనింగ్ అయితే ఇది కదా అని చెప్పేసి నేను కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఎందుకంటే మోసగాడు అన్నప్పుడు ఆ గదర్ అనే మీనింగ్ వస్తున్నప్పుడు ఆ మీనింగ్ తీసుకోండి. అరే కరెక్ట్ వాళ్ళకి అవార్డు ఇచ్చారన్నప్పుడు మన గద్దర్ని తీసుకోండి, మన విఠల్ని తీసుకోండి, ఇది నేను చెప్పాను. సో మీనింగ్ అది. తర్వాత 2024 సంవత్సరం సంబంధించి కదా అది. దెన్ బలగం, హనుమాన్, చాలా సినిమాలు వాటికి అవార్డులు వేయండి అన్నారు. అవి 2023కు ముందు ఉన్నాయి. అలా 2014లో కదా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలంగాణ ఫామ్ అయింది. దీనికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ మూవీ, సెకండ్ మూవీ, థర్డ్ మూవీ, యాక్టర్, యాక్ట్రెస్, సినిమాటోగ్రాఫర్ అన్నీ తీసుకున్నారు. మ్యూజిక్, సింగర్, లిరిసిస్ట్ మొత్తం అలా. బట్ 2014 నుంచి 2023 వరకు ఏం తీసుకున్నారంటే, నేను క్రాస్ చెక్ చేసిన దాని ప్రకారం అయితే మెయిన్గా ఆ సినిమాల సంబంధించిన లిస్టు బయటకి ఇచ్చినారు. అది 2014లో రన్ రాజా రన్ ఉత్తమ చిత్రం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి పాఠశాల, థర్డ్ ప్లేస్ వచ్చేసి అల్లుడి సీను. దెన్ 2015 వచ్చేసి ఫస్ట్ ప్లేస్ రుద్రమదేవి, సెకండ్ ప్లేస్ కంచె, థర్డ్ ప్లేస్ వచ్చేసి శ్రీమంతుడు. 2016 శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్. 2017 బాహుబలి, ఫిదా, గాజీ. 2018 మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం. 2019 మహర్షి, జెర్షి, మల్లేశం. 2020 అలవైకుంఠపురంలో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్. 2021 త్రిబులార్, అఖండ, ఉప్పిన. ఇక 2022 సీతారామం, కార్తికేయ 2, మేజర్. 2023 మీరంతా కోరుకునేదే మనమంతా ఎదురు చూస్తున్న బలగం, బలగం తర్వాత హనుమాన్, తర్వాత భగవంత్ కేసరి. మీరు మ్యాక్సిమం లిస్ట్ కూడా చూడండి. తెలంగాణ సినిమాలు ఆ సంవత్సరం రిలీజ్ అయినరా, వాటికి ఏమాత్రం ప్రజాదరణ వచ్చిందంటే వాటికి అవార్డు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇందా మురళీమోహన్ కూడా క్లారిటీ ఇచ్చారు. 2024 సినిమాలకు ఏవైతే అవార్డులు ఇచ్చినారో అన్ని కూడా జ్యూరీ ఉంది, మొత్తం దగ్గరుండి మొత్తం చెక్ చేసి ఇచ్చున్నారు. ఈ 2014 నుంచి 2023 వరకు మురళీమోహన్ వచ్చేసి ఈ అవార్డులకు సంబంధించేసి మెయిన్ ఇన్ఛార్జ్, చైర్మన్ అని అనుకోవచ్చు. దాని వీళ్ళలో కొంతమంది ఉన్నారు కదా, ఆల్మోస్ట్ అరౌండ్ 1248 అప్లికేషన్స్ వచ్చాయంట.
ఒక్కొక్కరు కనీసం 10 సినిమాలు దాదాపు స్క్రూటినీ చేసుకుంటూ పోయారట. అలా కొంతమందికి ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అంటే మరలా అందులో ఏవి అని చెప్పి లిస్ట్ అవుట్ తీసుకుంటూ వచ్చారట. అలా ఫైనల్లీ ఇవి ఇచ్చారు. తర్వాత ఇలా కాకుండా మన సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళని గుర్తించాలి కదా, పెద్దలు గౌరవం ఇవ్వాలి కదా అన్నప్పుడు ఎన్టీఆర్ అవార్డు పద్మభూషణ్ అవార్డు గ్రహీత బాలకృష్ణ గారికి, పైడి జయరాజ్ అవార్డు మణిరత్నం గారికి. వాస్తవానికి ఇక్కడ పైడి జయరాజ్ అవార్డు వచ్చి బి నరసింహరావు మా భూమి అంటే అద్భుతమైన సినిమాలు తీసుకున్నాడు ఆయన ఆల్రెడీ జ్యూరీలో ఉన్నాడు. నేను ఇందులో మెంబర్గా ఉండి మరలా నేను అవార్డు తీసుకుని నేను తీసుకోను అండ్ ఆల్రెడీ అవార్డు తీసుకొని చెప్పాను కదా ఆయన అన్నారట. సో ఆయన ప్లేస్లో వచ్చేసి మణిరత్నంకి అవార్డు ఇచ్చినారు, పైడి జయరాజ్ అవార్డు. మన తెలంగాణ పైడి జయరాజ్ వచ్చేసి. అండ్ బిఎన్ రెడ్డి అవార్డు వచ్చేసి సుకుమార్కి ఇచ్చారు. నాగిరెడ్డి చక్రపాణి అవార్డు వచ్చేసి అట్లూరి పూర్ణచంద్రరావు గారికి ఇచ్చున్నారు. కాంతారావు అవార్డు వచ్చేసి విజయ్ దేవరకొండకి ఇచ్చారు. కాంతారావు తెలంగాణ వ్యక్తి అండ్ విజయ్ దేవరకొండ తెలంగాణ పర్సన్. ఇక రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చేసి మురళీమోహన్ తీసుకోమని అన్నారండి. నాకు వద్దండి, నేను ఇక్కడ జ్యూరీ చైర్మన్గా ఉండేసి అవార్డు కమిటీకి నేను మెయిన్గా ఉండి మరలా నేను తీసుకోవటం ఏంటి అని ఆయన కరెక్ట్ కాదంటే అప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారట. ఇక ఇందులో మిస్ అవుతున్నది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు. చిత్రపురి కాలనీ ఉంది కదా, ఈరోజు ఏకంగా 100 కోట్లు విలువ చేసే భూములు ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చున్నారు ఒక రకంగా. అటువంటి ప్రభాకర్ రెడ్డి సరైన గౌరవం లేదు, ఆయన అక్కడ విగ్రహం లేదని అంటున్నారు. నేను చెక్ చేసినప్పుడు ఇందాక నాకు ఎక్కడ కనపడింది ఆయన పేరు మీద ఒక అవార్డు కూడా, బట్ మరలా క్రాస్ చెక్ చేస్తే అక్కడ లేదనమాట. ఖచ్చితంగా ఏదో ఒక రూపైనా ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తుంచుకునే విధంగా, స్మరించుకునే విధంగా ఆయన పేరుని అవార్డు తీసుకొస్తారని కోరుకుంటూ ఉన్నా. ఇది మిత్రులారా, గదర్ అన్నటువంటి పేరుకి విప్లవం అన్న పేరు ఉంది పంజాబ్లో, అదేవిధంగా ఇంగ్లీష్లో కావచ్చు లేదన్నప్పుడు అరబిక్లోనే ఉర్దూలోనే తీసుకుంటుంటే దేశద్రోహి, ట్రైటర్, మోసగాడు, ఇంకా ఏదో అంటారు చూశారు విశ్వాసఘాతకుడు, ఇటువంటి వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మన గద్దర్కి సంబంధించి, మన ప్రజాకవికి సంబంధించి ఏంటి ఇక్కడ అన్నప్పుడు వచ్చేసి ఏంటి, ఆయన విప్లవకారుడు. సో ఆ విప్లవకారుడు కళామతలు ముద్దుబెట్టు కాబట్టి ఆయన పేరు మీద అవార్డులు ఇస్తుంది మన తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా?